నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను ఇరిపోవకయ్యా, నువ్వు లేక నేను బతుకులేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా వందనములు. క్రీస్తు కానాను పరిచర్యను ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మేలు కలుగుటకై మా ఈ కార్యక్రమం ద్వారా మీలో మార్పు తేవాలని మా ఈ క్రీస్తు కానాను పరిచర్య అను కార్యక్రమం మీ ముందుకు తెచ్చి ఉన్నాం. ఇప్పుడు దైవజనులు పాస్టర్ టి రూబెన్ గారు వాక్యం అందించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కానాను పరిచర్య మేము ప్రారంభించి మరి కానాను అనగా పాలు తేనెలు ప్రవహించే దేశం. ఈ కానాను పరిచర్యలో మీరు కూడా మాతో పాలిభాగస్తులు కావాలంటే మరి మీ కొరకు మేము నిత్యము ప్రార్థిస్తున్నాం. మా కొరకు ఈ పరిచర్య నిమిత్తము మీరు ప్రార్థన చేయండి. మరి అందరూ కూడా ఈ పరిచర్యలో పాలు పంపులు పొందాలని ప్రభువు పేరిట అందరినీ మరి మేము ఆహ్వానిస్తున్నాం. మరి ఈ కానాను పరిచర్యకు దేవుడు మరి ఇంతవరకు మేలు చేశాడు. ముందున్న కాలంలో కూడా ఈ పరిచర్యకి ఏది అవసరమో ఏది కావాలో దేవాతి దేవుడు ఇచ్చేలాగా మీ ప్రతి ప్రార్థనలో గుర్తు తెచ్చుకోండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, మరి కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 62 అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము వినపడుచున్నది. ఎక్కడ వరకు అండి? ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారం మీకు వినపడుచున్నది. ఇదిగో రక్షణ మీ యొద్దనే పెట్టి ఉన్నాను. ఎవరైతే పెట్టున్నానండి? రక్షణ మీ యొద్దనే ఉంది. రక్షించబడ్డావని పేరు ఉందా కానీ నువ్వు మృతుడివేనని లేఖనం చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షించబడ్డావని పేరు మనకు ఉందా కానీ మనము మృతులమే. అయితే ఇక్కడ రక్షణ నీ యొద్దనే ఉంది. ఇదిగో బహుమానము ఆయన యొద్ద ఉంది. ఎవరి యొద్ద ఉంది బహుమానము? ఆయన యొద్ద ఉందంట బహుమానం, మన ప్రభువు యొద్ద. అయితే ఆయన తీసుకొచ్చి జీతము ఆయన యొద్ద ఉందంట. ఆయన తీసుకొని వస్తున్నాడంట. ఏమింటున్నాం మనం ఇప్పుడు? ఒకటి రక్షణ, ఒకటి బహుమానము, మూడవది జీతం. ఈ లోకములో జీతం మనం పొందాలంటే ఏదో సంస్థ వారిస్తారండి, లేకపోతే కొన్ని ఉద్యోగం చేస్తే జీతం ఇస్తారు, లేదా మరి పని చేస్తే జీతం ఇస్తారు, ఒక కూలికి పోతే జీతం ఇస్తారు. మన ప్రభువు అయితే ప్రభువు పనిలో నీవు నమ్మకంగా ఉంటే, ప్రభువు పనిలో నువ్వు ఆసక్తులు కలిగి ఉంటే, ప్రభువు పనిలో నువ్వు అన్ని వేళ పరిగెత్తేవాడిగా ఉంటే, పౌలు అంటున్నాడు, నా పరుగు నేను కడముట్టించి ఉన్నాను, నా పరుగు నేను కడముట్టించి ఉన్నాను, నా కొరకు ఆయన బహుమానం ఉంచాడు. ఏం బహుమానం ఉంచాడు? నీతి కిరీటము, శయ కిరీటము, అక్షయ కిరీటము, జీవ కిరీటము, వాడబారిన కిరీటము. 5 కిరీటాల ప్రభువుకి బహుమానం ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ పరుగు పందెములో నువ్వు బాగా పరిగెత్తేవాడిగా ఉంటే, లోకానుసారములో అనేకమైన వాటి కోసం పరిగెత్తావు, బహుమానం పొందలేవు, జీతం పొందలేవు. జీతం పొందాలంటే ఆయన పనిలో నీవు నమ్మకంగా ఉండాలా, ఆయన పరిచయలో నీవు ప్రయాసపడే ఉండాలా. ఏమంటున్నాడు? ఆలకించుడి, భూదిగంతముల వరకు ఆయన సమాచారము ప్రకటించుడి. ఎక్కడి వరకండి? భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందమన్నాడు. నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడని మరి యెషయా ప్రవక్త ఇక్కడ లేఖనములో రాస్తున్నాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన అమ్మ, మరి బహుమానం పొందుతున్నావా? లేకపోతే ఆయన ఇచ్చే జీతమును పొందగలుగుతున్నావా? జీతం పొందగలిగే పని అయితే
ఇప్పుడు నీవు నేను కూడా బహుమానం కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలా. ఆయన తెచ్చే జీతం కొరకు మనము మరి ప్రయాసపడేవారిగా ఉండాలా. చూడండి, ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ఇర్మియా గ్రంథం 4:5 ఏం చెబుతుందంటే, ఈదాలో సమాచారము ప్రకటించుడి, మరి ఎరుసలేములో చాటుడి, దేశములో బోర ఊదునట్లు గట్టిగా హెచ్చరిక చేయుడి. ఏమంటున్నాడు? ఈదాలో సమాచారము సాటుడి, వెరుసలేములో ఆయన సువార్త గురించి మీరు సాటండి. గట్టిగా బోర ఊది ఆ పట్టణంలో ఉన్న వారిని అందరినీ హెచ్చరిక చేసి సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు గురించి, సిలువ వేయబడ్డ రక్షకుడి గురించి, నీ కొరకు ప్రాణం పెట్టిన మరి ప్రభువు గురించి హెచ్చరిక చేయండి. గట్టిగా మీరు హెచ్చరిక చేసి ఈ సమాచారము వీధాలోను యెరూషలేములో ఉన్న నివాసులు అందరికీ సమాచారము సాటండి. అయితే పాకారము గల పట్టణములోకి పోవునట్లుగా పోగై మీరు రండి. ఎక్కడికి రావాలండి? పోగై మనం ఎక్కడికి పోవాలా? ప్రేమైన దినబిడ్డలారా, పోగై మనం ఎక్కడికి రావాలా? యేసుక్రీస్తు గురించి, సిలువ వేయబడ్డ రక్షకుని గురించి, సిలువ వేయబడ్డ ప్రభువుని గురించి మనము ఈదాలోను యెరూషలేములోను ఈ సమాచారం మనం సాటేవారిగా ఉండాలా. బూదిగంతముల వరకు ఈ సమాచారం మనము వినిపించేవారిగా ఉన్నామా? ప్రేమైన దేవుని బిడ్డలారా, వింటున్న నీవు నేను కూడా ఒకప్పుడు దూరస్తులమి, దేవునికి విరోధులుగా ఉన్నవారిమి, లోకానికి పాపానికి దగ్గరగా ఉన్నవారిమి. అయితే ఎప్పుడైతే ఈ భారతదేశానికి మరి టెపన గారు వచ్చారో, ఆయన ద్వారా అందరికీ రక్షణ సువార్త వినిపించబడినది. అయితే ఏమన్నాడు చూడండి, అదే 5:20 చెప్తుందంటే, యాకోబు వంశస్థులకి ఈ మాటను తెలియచేయుడి. మరి చూడండి, ఈదా వంశస్థులకి ఈ సమాచారము సాటుడి. ఎవరికండి? యాకోబు వంశస్థులు. యాకోబు అనగా ఇశ్రాయేలు వంశస్థులకి ఈ సమాచారము చాటుడి. ఈదా వంశస్థులకి ఈ సమాచారము వినిపించుడి. అయితే వారు చెవులుండి వినలేరు, మరి కనులుండి చూడలేరు. అయితే వారు కనులుండి చూడలేరు, చెవులుండి వినలేరు. వివేకము గల మూర్ఖులారా. ఎవరండి? వివేకము గల మూర్ఖులారా, ఈ మాట వినండి. మీరు ఈ మాట విని ఈ వాక్యానికి మీరు లోబడండి, ఈ మాటకు లోబడండి. మూర్ఖులారా, మీరు వింటున్నారా? మనం మూర్ఖులమేనండి, వినలేకపోతున్నాం. ఆయన సమాచారం వినలేకపోతున్నాం, ఆయన మాట వినలేకపోతున్నాం, ఆయన మాటను మన హృదయంలో భద్రపరచుకోలేకపోతున్నాం. మూర్ఖులారా, ఈ మాట వినండి, ఆలకించండి. బూదిగంతముల వరకు యెహోవా సమాచారము వినపడుచున్నది. ఎక్కడ వరకు? బూదిగంతముల వరకు యెహోవా సమాచారం వినపడుచున్నది, ఆలకించుడి. ఇదిగో రక్షణ నీ యొద్దనే పెట్టి ఉన్నాను, జీతము నేను ఎత్తుకొని వస్తున్నాను. మరి రక్షించబడ్డావు, మంచిదే. బహుమానం పొందుతున్నావా? జీతం పొందగలుగుతున్నావా? ఏదో ఈ లోకములో అనేకమైన డినామినేషన్లు ఉన్నాయి, మత సంస్థలు ఉన్నాయి, వారు జీతాలు ఇస్తారు. వాటి కోసం నువ్వు పాలుపడుతున్నావు, వాటి కోసం నువ్వు పరిగెత్తున్నావు, వాటి కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు, వాటి కొరకే నువ్వు పరిగెత్తున్నావు. అయితే మన ప్రభువు ఇచ్చే జీతము అది ఎవరికి కానరాదండి, ఎవరికి కానరాదు. కనులుండి చూడలేవు, చెవులుండి వినలేవు, చూడలేవు నువ్వు. ఆయన ఇచ్చే జీతం, ఆయన ఇచ్చే బహుమానం. వెనకున్నది విడిచి ముందు నా బలహీనత యందు నా సిలువను మోయిచు నిన్ను పోలి నేను నడిచేదా.
నా బలహీనత యందు నా సిలువను మోయచు నిన్ను పోలి నేను నడిచేదా. వెనకున్నది మరచి ముందున్న వాటికై స్థానముతోనే పరిగెత్తెదను. ఉన్నత బహుమానము నేను పొందాలని, ఉన్నత బహుమానము నేను పొందాలని నా యేసయ్యా దినమెల్ల నే పాడినా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవిద్దునా. దినమెల్లా మనం పాడినా, దినమెల్లా మనం కీర్తించిన, దినమెల్లా ఆయన సువార్తను మనం ప్రకటించినా ఆయన రుణం మనము తీర్చుకోవాలంటే ఎలా ఉండాలా? హెచ్చరిక చేయాలా, గట్టిగా హెచ్చరిక చేయాలా, బోర పట్టు కావాలా, ఊదాలా, గట్టిగా హెచ్చరిక చేయాలా. పాకారము గల పట్టణములోకి పోవునట్లుగా పోగై రావాలా, దేవుని సువార్తకు పోగై రావాలా. పేమెందిని బిడ్డలారా, ఒకప్పుడైతే రేడియోల ద్వారా విన్నాం, టీవీల ద్వారా విన్నాం, మరి కరపత్రిక ద్వారా విన్నాం, అనేక రకాలుగా ద్వారా విన్నాం. ఒకప్పుడు నీ నట్టింట్లోకి వచ్చింది టీవీ, ఇప్పుడు ఆడికి వచ్చిందండి, ఇప్పుడు ఆడికి వచ్చింది అరిచేతిలోకి వచ్చింది. అరిచేతిలో ఈ లోకమంతా అగపడుతుంది, అరిచేతిలో ఈ ప్రపంచమంతా అగపడుతుంది. లోకములో ఉన్న భోగాలు చూస్తున్నావు, లోకములో ఉన్న అనేకమైన వాటి కోసం చూస్తున్నావు, కానీ సిలువ వేయబడ్డ యేసుక్రీస్తుని గురించి నువ్వు ప్రకటించగలుగుతున్నావా? సిలువ వేయబడ్డ యేసుని గురించి నువ్వు మరి సమాచారం వినిపిస్తున్నావా? ప్రేమంతుని బిడ్డలారా, అది 26వ అధ్యాయము 16వ వచనం చెప్తుందంటే చూడండి, యెహోవా నామమును బట్టి మేము ఈ సమాచారం, ఏ సమాచారం? ఈ సమాచారం యెహోవా నామమును బట్టి ఈ సమాచారం మేము ప్రకటిస్తున్నాం. మరి ఇర్మియా పిల్లవాడు, నేను బాలుడినయ్యా, నా మాట ఎవరింటారు, నా మాట ఎవరు ఆలకిస్తారు? ఈ జనులు నా మాట వినరు, ఈ జనులు నా మాట ఆలకించడు, నేను బాలుడిని, నా మాట ఎవరినరు? ఇర్మియాను వెళ్ళు, ఇర్మియాను వెళ్ళు, ఇర్మియాను వెళ్ళు అని యెహోవా దేవుడు ఇర్మియాతో మాట్లాడినాడు. నేను బాలుడినయ్యా, నేను బాలుడిని, నా మాట ఎవరెనరు, నా మాట ఆలకించడు. అయితే పేమిదిరా, మరి ఇక్కడ ఏమంటారంటే ఇర్మియా ఈ సమాచారం ప్రకటిస్తున్నప్పుడు ఇతడు యెహోవాను గురించి మనకు మంచి మాటలు బోధిస్తున్నాడు, ఇతడు మరణానికి పాత్రుడు కాడు. అంతకుముందు ఏం చేశారు? ఇర్మియాని సంపాలని, ఇర్మియాని అనేక రకాలుగా హింసించాలా, అతన్ని సంపాలని అనేక రకాలుగా పట్టణం వారు ఆలోచించేసినారు. ఎప్పుడైతే ఇర్మియా ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి యెహోవా దేవుని గురించి సమాచారము ప్రకటిస్తున్నాడో, యెహోవా దేవుని గురించి ఎప్పుడైతే ఆయన సమాచారం వినిపిస్తున్నాడో మరణానికి పాత్రుడు కాడు. ఇర్మియా పైన ఏమంటాడంటే, నన్ను మీరు ఒకవేళ మరణానికి మీరు పాత్రను చేసి నన్ను చంపితే మొత్తం నిరపరాధులు మీదను, మీ మీదను, ఈ పట్టణం మీదను, ఈ స్థలము మీదను మా రక్తము సాక్ష్యముగా ఉంటుంది. ఏం సాక్ష్యముగా ఉంటుంది? ఎవడైతే మంచివాడి మీద అబద్ధాలు చెప్పి, మంచివాడి మీద అపనిందలేసి, మంచివాడి మీద మరి కుట్ర చేసి, వాడి మీద అనేక రకాలుగా నిందలు వేస్తే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దానికి మీరే సాక్ష్యులు. మా రక్తం మీకు సాక్ష్యముగా ఉంటుంది. అవునండి, ఈనాడు మంచివారి మీద అనేక రకాల కుట్ర చేస్తున్నారు, అనేక అపనిందలేస్తున్నారు, అనేక రకాలుగా మోసం చేస్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుభవించాను. నా పక్కనే బాగానే ఉన్నారు, అన్ని వేళలా 80,000 నాకు లాసు తెచ్చారు. ఎవరు? నా అనువారేనండి. నా పక్కనే బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడుతున్నారు, బాగానే ఉన్నారు, నన్ను పొగిడారు, నన్ను ఆనందపరిచారు, కానీ 80,000 లాస్ తెచ్చారు. అయినా నా ప్రాణం తీయలేదు కదా. దేవుడు చూస్తాను లేడా?
దేవుడు వాని క్రియల బట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పనికి ప్రతిఫలం ఇస్తాడు, నీ పనికి ఆయన జీతం ఇస్తాడు. జీతం ఇచ్చే దేవుడు, నీ పనికి బహుమానం ఇచ్చే దేవుడు, జీతం ఇచ్చే దేవుడు. అయితే నువ్వు ఆ జీతము పొందగలుగుతున్నావా? ఆ జీతము నువ్వు పొందాలంటే నీలో ఏమి రావాలా? భయం రావాలా, వణుకు రావాలా. ఆలకించుడి యెహోవా సమాచారము బూదిగంతముల వరకు ప్రకటించుడి. ఎక్కడ వరకు? బూదిగంతముల వరకు ఈ సమాచారాన్ని ప్రకటించుడి. ఇదిగో రచన నీ యొద్దనే పెట్టి ఉన్నాను, బహుమానము నా యొద్ద ఉంది, జీతము నేను ఎత్తుకొని వస్తున్నా అంటున్నాడు. ఏం పొందగలుగుతున్నావు? నీవు రక్షించబడ్డావని పేరు ఉంది, కానీ ఆడొక వారం ఏడొక వారం ఆడుకోక పరిగెత్తున్నావు. ఆ పాస్టర్ ప్రార్థన చేస్తే బాగుంటుంది, ఈ పాస్టర్ ప్రార్థన చేస్తే బాగుంటుంది, ఆయన చేస్తే బాగుంటుంది, పరిగెత్తున్నావు. కానీ నువ్వు రక్షించబడ్డావని పేరు నీకుంది, కానీ ముతుడివే. ప్రకటన గ్రంథంలో ఏమంటా అంటే 2:10 ఏమంటాడంటే 2:10 ప్రకటన గ్రంథం 2:10 మరణం వరకు నమ్మకంగా నువ్వు ఉండము. ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధిలో ఉండాలా, దేవుని ఆలయంలో ఉండాలా, దేవుని పనిలో ఉండాలా, దేవుని సువార్త ప్రకటించేవాడిగా ఉండాలా, దేవుని సువార్త అనేకులకు చెప్పేవాడిగా ఉండాలా, నశించిపోతున్న వారిని వెతికి వారిని మచ్చుల వైపు తిప్పేవాడిగా నమ్మకంగా ఉండు. ఏముంది నీకు? జీవ కిరీటం ఉంది. ఉందా లేదండి? జీవ కిరీటం ఉందా లేదా? నువ్వు నమ్మకంగా ఉంటే, మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉంటే నీకు జీవ కిరీటం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ కిరీటం పొందాలంటే, ఆ బహుమానం పొందాలంటే నీవు నమ్మకముగా ఉండాలా. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, చూడండి, దేవునికి మనం దగ్గరగా ఉంటే అన్ని వేళ ఇక్కడ మరి చూడండి, ఇర్మియా గ్రంథము 50:2 ఏంటంటే జనులలో ప్రకటన చేయుడి, సమాచారం తెలియచేయుడి, జుదమెచ్చి ప్రకటన చేయుడి. ఎలాగండి? బబులోను విగ్రహములకు మీరు మొక్కబాకండి, బబులోను బొమ్మలకు మీరు మొక్కబాకండి. సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు సువార్త ఈ జనులకు మీరు ప్రకటించండి, ఈ జనులకు మీరు చెప్పండి. బబులోను దేశములు ఉన్న వాటికి మీరు మొక్కబాకండి. అవి పడవేయబడతాయి, తోసివేయబడతాయి, కాల్చవేయబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక దేవతలన్నీ ఆయనకు మొక్కుతున్నాయి, ఆయన పాదాలు పట్టుకుంటున్నాయి, నమస్కారం చేస్తున్నాయి. మరి నువ్వెందుకు మొక్కుతున్నావు? నువ్వెందుకు నమస్కారం చేస్తున్నావు? అయ్యే దేవునికి మొక్కుతుంటే, అయ్యే దేవుని స్తుతిస్తుంటే, నోరున్న మానవుడివి, నోరుంది కదా నీకు, ఎందుకు మొక్కుతున్నావు? మగవాటికి సాగిలపడుతున్నావు. ఆయన పాదపీఠం ఎదుట నువ్వు సాగిలపడు. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడితే నీకు బహుమానం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ యోనా గ్రంథములు 3 అధ్యాయం, ప్రేమైన తల్లి యోనా గ్రంథం 3 అధ్యాయంలోకి మాట చూసుకుందాం. నీవు లేచి నీనివే పురమునకు పోయి నేను నీకు తెలియజేసిన ఈ సమాచారమును ప్రకటించము. ఏమంటున్నాడు? వేనా, నువ్వు లేచి నినివే పట్టణము దేవుని దృష్టికి యథార్థత లేదు, అది నమ్మకస్తము లేదు. దుర్మార్గులున్నారు, దుష్టులున్నారు, పాపాత్ములున్నారు, గర్విష్ఠులున్నారు, పాపానికి దగ్గరయ్యారు. నినివే ప్రజలు నశించిపోతున్నారు గనుక, నినివే ప్రజలు నాకు దూరస్తులయ్యారు గనుక, నిజవే ప్రజలు దేవునికి దగ్గరగా రాలేకపోతున్నారు గనుక నీవు లేచి నినివే పట్టణానికి వెళ్ళం. ఎక్కడికి పోవాలండి? నినివే పట్టణానికి వెళ్ళమంటున్నాడు. అయితే నినివే పట్టణానికి వెళుతున్నాడా? నినివే పట్టణానికి వెళ్తున్నాడా? ఎక్కడికి వెళ్ళాడు? సార్తోకి వెళుతున్నప్పుడు పేమెందిరా వాడ గాలి వాన రావటము, తుఫాను రావటము, వాడ అల్లకులారమైపోతున్నప్పుడు వాడలో ఉన్న వారందరూ ఎవరు దేవుల్ని వారు ప్రార్థిస్తున్నారు. ఎవరు? దేవా తుఫానాపు, దేవా ఈ గాలి నాపు, దేవా ఈ వాన నాపని ఎవరు దేవుళ్ళు వాళ్ళని మోకాళ్ళు వంచి ప్రార్థిస్తున్నాడు. అయితే
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవేనా అయితే అమరంలో పండుకొని గాఢ నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? అమరంలో పండుకొని గాఢ నిద్రపోతున్నాడు. అప్పుడు చూడండి, ప్రియమైన తల్లి చూసినప్పుడు మరి చూడు, ఆ వారి యజమాని చూశాడు. వారి యజమాని చూసి, ఓ ఈ నిద్రపోతూ నీకు ఎలా నిద్ర వస్తుంది? జనమంతా అల్లకులారమై అరుస్తూ ఉంటే, కేకలు వేస్తూ ఉంటే, నశించిపోతున్నాం, దేవా దేవా రక్షించమని కేకలు వేస్తుంటే నీకు ఎలా నిద్రపోతున్నావు? నీవు నిద్రపోతూ లేచి నీ దేవుణ్ణి ప్రార్థించము. ఎవరిని ప్రార్థించాలా? నీ దేవుణ్ణి ప్రార్థించము. అప్పుడు ఏనంటున్నాడు? అయ్యో ప్రజలారా, నా వల్లనే కదా మీ అందరు నశించిపోతుంది. ఈ గాలి లేచింది, ఈ తుఫాను లేచింది నా వల్లనే కదా. నేను దేవుని మాట ధిక్కరించాను, నేను దేవుని మాటకి ఎదురు చెప్పాను. నన్ను దేవుడు ఎల్లమంది ఎక్కడికి? నినివే పట్టణం పొమ్మన్నాడు. నినివే ప్రజలకి నినివే ప్రజలకి మరి నన్ను ప్రకటించమన్నాడు, సువార్తను చెప్పమన్నాడు, సువార్తను చాటమన్నాడు, వాళ్ళకి వినిపించమన్నాడు. నేను ఎక్కడికి పోతున్నాను? తావు తప్పాను గనుక, నా వల్లనే ఈ ఉగ్రత వచ్చింది గనుక నన్ను ఎత్తి మీరు సముద్రములో వేయండి. ఎక్కడేమన్నాడు? సముద్రంలో వేయండి. తుఫాను ఆగిపోతుంది, గాలి ఆగిపోతుంది, వర్షం ఆగిపోతుంది. ప్రియమైన దినమిలారా, అందరూ అతన్ని పట్టుకొని సముద్రంలో వేయగా, సముద్రంలో వేసినప్పుడు ప్రియమైన తల్లి, ప్రియమైన అమ్మ ఏం మింగింది? శాప మింగింది. శాప కడుపులో 3 దినాలు ప్రార్థన చేస్తున్నాడు. పవ్వా, నువ్వు చెప్పిన మాట నేను ధిక్కరించినాను, నీ మాట వినలేదు పవ్వా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన తల్లి ప్రార్థన చేసి మళ్ళీ చేప ఆ ఒడ్డును కక్కినప్పుడు నినివే ప్రజలకి ఈ సమాచారము ప్రకటిస్తున్నాడు. ఏ సమాచారం? సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు గురించి, యెహోవా దేవుని గురించి. మీరు విగ్రహాలకు మొక్కొద్దు, బొమ్మలకు మొక్కొద్దని సమాచారం ప్రకటిస్తున్నప్పుడు ప్రియమైన తల్లి చూడండి, నినివే పట్టణం ప్రజలందరూ యేసుక్రీస్తు దేవుడని, యెహోవా రక్షకుడని అందరూ నమ్మారు. నమ్మి అందరూ గోనె పట్ట కట్టుకొని ధూళి పోసుకొని వారు దేవుని ప్రార్థిస్తున్నారు. అయితే ఈ వార్త ఎవరికి వినపడ్డది? 5వ వచనం చూడండి. ఎవరికి వినపడ్డది వార్త? నినివే రాజుకి వినపడ్డది. నినివే రాజు కనపడి సింహాసనం నుంచి దిగి వస్తున్నాడు. సింహాసనం విడిచిపెట్టాడు. పేమందిని బిడ్డలారా, అధికారం విడిచిపెట్టాడు, నాయకత్వం విడిచిపెట్టాడు, హోదా విడిచిపెట్టాడు, కిరీటం కూడా పక్కన పెట్టాడు. కిరీటం పక్కన పెట్టి నినివే రాజు కూడా రాజవతాలు ఇప్పివేసి కిందకు వచ్చి పేమెందినులారా ధూళి పోసుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా దేవుడు నిజమైన దేవుడని, నిజమైన రక్షకుడని నినివే రాజు కూడా ప్రార్థన చేయుచున్నాడు. చూడండి, రాజే కిందకి దిగి వచ్చి ప్రార్థన చేస్తుంటే, రాజే కిందకి దిగి వచ్చి దేవుని మాటలు చెబుతుంటే, దేవుని గురించి ప్రార్థిస్తుంటే నువ్వెంత నేనంతండి. మనం ఎంత వాడి అంతలో ఉండి ఇంతలో మాయిపోయి నీటిలో బుడకలాంటి వారి మనం. అలాంటి వారి మనము కొంచెం దేవుడు మనకు హెచ్చిస్తే పక్కవాడు మనకు కానరాడు. నినివే రాజు దిగి వచ్చాడు. నినివే రాజు దిగి వచ్చి దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రేమిదిన బిడ్డలారా, మరి ఏమంటున్నాడు చూడండి. రాజు దిగి వచ్చాడు గనుక ఆలకించుడి, బూదిగంతముల వరకు ఈ సమాచారం మీరు ప్రకటించండి. యెహోవా ప్రకటిస్తున్నాడు. ఎక్కడి వరకు? బూదిగంతముల వరకు. ఇదిగో రక్షణ మీ ఎద్దనే పెట్టి ఉన్నాను. మీ ఎద్ద రక్షణ ఉంది, అయితే బహుమానము నా యొద్ద ఉంది. నేను మీకు జీతము తీసుకొని వస్తున్నాను గనుక నా రాకకి మీరు సిద్ధపడి ఉంటే, మీరు పనిచేసే వారిగా ఉంటే, నమ్మకస్తులుగా ఉంటే జీతం మీరు పొందగలుగుతారు, బహుమానం మీరు పొందగలుగుతారు. వెనకొన్ని విడిచిపెట్టి ముందున్న వాటి కోసం పరిగెత్తు. బహుమానం ఉందమ్మా, అయ్యా బహుమానం ఉంది, అక్క బహుమానం ఉంది, అన్న బహుమానం ఉంది. విన్న మాటలన్నీ మీ హృదయములు భద్రపరుచుకొని, దేవా ఎంతో పాపిగా జీవించానయ్యా, పాపిగా జీవించాను. 2016లో నా జీవితం అంతా
అయ్యా పాపిగానే ఉంటున్నానయ్యా, దుర్మార్గుడిగా జీవిస్తున్నాను, వ్యభిచారిగా జీవిస్తున్నాను, నీ మాటలు వినలేకపోతున్నాను, ఆ ప్రభా నీ మాటలు నా హృదయంలో భద్రపరచుకోలేకపోతున్నానని క్షమాపణ పడు, పశ్చాత్తాపడి క్షమాపణ పడి ఆయన పాదాల కాడపడి దేవుని అడుగు. దేవుడు నిన్ను దీవిస్తాడు గనుక ప్రియమైన తల్లి, ప్రియమైన అమ్మ, బూది గంతముల వరకు ఈ సమాచారం వినపడుతున్నది. రేడియోల ద్వారా, టీవీల ద్వారా, చూడండి కరపత్రాల ద్వారా అనేక రకాలుగా ఈ వార్త వినపడుతుంది కనుక విని నీవును నీ ఇంటి వారు రక్షించబడి దేవునికి మీరు దగ్గరగా ఉండాలని దేవుడి మాటలు దీవించునగాక. మీరు తలల వంచి మీద ఎక్కడున్నారు అక్కడే తలల వంచితే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని విస్తారముగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగలిగిన దేవ, జాలిగల తండ్రి, యంత్రాంగము ద్వారా వింటున్న బిడ్డలు, పెద్దలు, చిన్నలు, యవ్వనస్తులను దీవించి ఆశీర్వదించు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టు నాయన, వ్యాధులతో ఉన్న వారిని ముట్టు నాయన, రోగాలతో ఉన్న వారిని ముట్టు తండ్రి, అప్పుల భారములో ఉన్న వారిని యేసు నామములో వారి అప్పులు తీర్చివేయి. వివాహం కాని బిడ్డలు పొచ్చిద్దపడి ఉన్నారు, వారి బిడ్డలను బాబా దీవించి ఆశీర్వదించు. చదువుతున్న బిడ్డలకు ప్రభా మంచి విధేయత నాయన తండ్రి, వారి కుటుంబాల్లో అవసరం తీర్చు తండ్రి, సహాయమును చేయి. ఈ పరిచర్యలో ఎంతమంది బిడ్డలు పాలిభాగస్తులుగా ఉన్నారు, అటు బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని, ఈ కానాను పరిచర్యను దీవించి ఆస్వాదించి నాయన విస్తరింప చేయమని, ఫలింప చేయమని ప్రభానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాలిక మాన్యం కలిగిన వాడిని, నత్తివాడిని, విద్య లేని వాడిని, చదువు లేని వాడిని అయ్యా నాకంటే పెద్దలు గనులు విద్యను చదువుకున్న వారి మధ్య నేను ఎలాగుండాలో నేను నేర్చుకునే భాగ్యాన్ని నాకు కలగ చేయమని మా రక్షకుడు మా విమోచకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. మా యొక్క చిరునామా పాస్టర్ టి రూబెన్ గారు, క్రీస్తు కానాను పరిచర్య, కానాను ప్రార్థనా మందిరం, కుంచేపల్లి విలేజ్, పోస్ట్ పొదిలి మండలం, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా మొబైల్ నంబర్ 9502846427.